అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి? ఎక్కడో సూర్యుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్తత ఇవ్వడం ఏమిటి? దుర్వాసో మహర్షి రావడం ఏమిటి? సంతోషించడం ఏమిటి? కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి? నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి? సూర్యుడొచ్చి కుదరదు కొడుకునిస్తానని సజ్జోగర్భంలో కొడుకునివ్వడం ఏమిటి? వీడింత మహనీయమూర్తి ఏమిటి? వీణ్ణి తీసుకెడదామంటే లోకనింద. ఆ తర్వాత తన జీవితం ఎలా, పెళ్ళెలా అవుతుంది? అవనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇలాంటి పిల్లని పెంచుకున్నామని వీళ్ళంటారు, ఈ పిల్ల పుట్టిందని వాళ్ళంటారు. లోకానికి అనడం చాలా తేలిక. ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడుంటారో లోకంలో. పొరపాటు దిద్దడానికి వాడికన్నా అవతలవాడి పొరపాటుని ఎత్తి చాటి 10 మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు నాబోటిగాళ్ళు. కాబట్టి ఇంత వగచింది, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ బాలునెత్తుకుని ఇంటికి జన్న నన్నున్న బంధులందరూ మనంబుననేమనారే, ఎట్లీ బాలసూర్యని భునిట్టుల డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య వనంబులోనన్. కుంత్యం లేదు కన్య. వీణ్ణ వదలలేకపోతున్నాను. వీణ్ణి ఎత్తుకుని నేను గాని ఇంటికి వెళ్ళానా, ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా. పోనీ ఎవరో లేదు అని వదిలేసేలా లేడు. ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడివే పెళ్ళేటట్టున్నాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నేను చెప్పలేను కాబట్టి నాకు వద్దు. అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకో. గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్యభగవానుడు మంజూషని పంపించాడు. ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాణ్ణి పెట్టేసి మంచి ఒరవడిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టి వదిలేసింది. అంతే, వేగంగా పెట్టి వెళ్ళిపోయింది. ఆమె బాధపడుతూ వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది. అది మరిచిపోవాలని చాలా ప్రయత్నం చేసింది. మరిచిపోయింది. ఆమె ఎందు కన్యాత్మనకు భంగం లేకుండా సూర్యభగవానుడు వరం ఇచ్చాడు కాబట్టి తర్వాత పాండురాజు గారికి భార్య అయింది. ఆమె సంతోషంలో ఉంది. అదంతా మీరు మహాభారతంలో కుంతి అన్న విషయంలో విన్నారు. ఇప్పుడు మనకి ప్రధానుడు ఎవరు అంటే కర్ణుడి గురించి పరిశీలన చేయడం. ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటుంది. కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని కప్పేసింది. అందుకని ఆమె మరిచిపోయింది. కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా కనపడ్డం జరిగిందనుకోండి, ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా, కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా? సహజ కవచ కుండలాలు. సూర్యుని యొక్క దీప్తి, బంగారు రంగు, అంత అందగాడు, అంత గొప్ప శరీరం, అంత ఎత్తు, ఆయన ఏ సామాన్యుడు కాడు. నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ, ఆయన పొడగరితనం కానీ, ఆయన చేతుల పొడుగు కానీ, ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తారు. సూర్యుడంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు, కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు, వెలుగుల ముద్ద, ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు? సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాడనుకోండి, కుంతి మనసు దహించుకుపోదు. వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని. వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా కనపడ్డాడనుకోండి, త్వరలో మంట ఏమవుతుంది? భగ్గున పైకి లేస్తుంది. వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలే. కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను, వాడు ఏమైపోతున్నాడో అన్న బాధ కొద్దిగా ఉండిపోతుంది కదా. అక్కడతో వదిలేశారు. ఆ పిల్లాడు అలా పెరగాలి. ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు. ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథికి దొరికాడు. ఆయన
ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు. అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు. ఎలా? గుప్తంగా కుంతీ కుమారుడు, ప్రకటనంగా రాధా కుమారుడు, రాధేయుడు. ఎందుకని? ఎవరికి పెట్టె దొరికిందో ఆయన భార్య పేరు రాధ. ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాతల్లి, ఎంత సౌశీల్యవతో. ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తూ అన్నాడు, ఈ బిడ్డడు నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో. ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి. అది విచిత్రం. వీడు వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి, ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు, కాబట్టి వీడిని వసుషేణుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడికి అన్నాడు. కర్ణుడి యొక్క అసలు పేరు, ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు. అంటే మీరు ఒకటి గమనించండి, ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు. అది విచిత్రం. ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది. పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొందింది. అబ్బా, ఎంత గొప్ప పిల్లవాడు, నా కోసమే దొరికాడు, వీడు నా అనురాగ పట్టి, నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది. ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి. ఆమె పాలు తాగాను, నాకు తల్లి పాలిచ్చింది. ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను. ఇప్పుడు కాదు కుంతీ కుమారుణ్ణని చెప్పుకొనా? పాలిచ్చిన అమ్మ, పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా? అనలేనన్నాడు. కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు? నేను ఎలా అనగలను? నేను అనలేను. కానీ ఆయన దురదృష్టవంతుడు అని నేను అనడానికి కారణం, ఆయన ఆ గుణములు శోభించలేదు. అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచతుష్టయంలో ఒకడిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది. అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది, అనుకోని రీతిలో తిప్పేసింది. ఇప్పుడు దాని దోషమేముందండి? అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద. కానీ అది ఎన్ని పూలు పూసినా, అది ఎంత సువాసనాభరితమైనదైనా, ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది. దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది. ఎవరైనా వెడతారా ఆ పొద దగ్గరికి? కోస్తారా పువ్వు? ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి ఎడతారా? పరిస్థితుల ప్రభావం కర్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది. అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం. అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా? ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా? కాదు. ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యో, ఈ మలుపు తెలియక పట్టి కదా ఇలా అయిపోయాడు ఈయన అనిపిస్తుంది. అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలనం చేద్దాం. ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాణ్ణి సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది. ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయిన తరువాత ఒకానొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దేవతల యొక్క అంశలలో పుట్టారు. పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలనని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని ఆవిడ బయలుదేరి ఆ ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు. ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది. వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క కుమారులుగానే లోకములో ధార్మికంగా భావింపబడ్డారు. వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారవుతున్నారు. సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల, పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు. అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు,
పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగినవాడు. పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు. ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడూ సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని. అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని. అందుకే విషాన్నం పెట్టించాడు, పాములతో కరిపించాడు, నీళ్లలో తోయించాడు, లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు, ఇన్ని చేయించాడు కదూ. ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి. తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు. పాండవులకు అంటే పాండురాజపుత్రులకు, ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులకు కూడా. వాళ్లతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు. అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు. అందుకే గురుడు అన్నమాటే వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు. ఎప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది. పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు. ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి? ధనుర్వేదం. గొప్పగా అస్త్రప్రయోగం చేస్తారు, కొంతమంది శూలం ప్రయోగిస్తారు, కొంతమంది గదాయుద్ధం చేస్తారు. ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచకుటుంబం అంతా చూడ్డం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారు చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు. పక్కన గాంధారి కూర్చుంది, ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు. సరే, పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు. ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. భీమదుర్యోధనుల మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసి వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు.